Welcome to VKR and VNB Polytechnic Polyset online classes. Today we discussing about the structure of atom class 3. Before classes we discussing about the structure of atom, for example Sommerfeld model, elliptical models, Bohr's model, quantum numbers, etc. We discussing about the previous classes. Now we discussing about the electronic configuration. First of all, what is electronic configuration? ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఏమిటి? ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఏం చెప్పుకుంటామంటేనమ్మా, ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్స్ అమ్మ వేరు ఆర్బిటాల్లోకి ఒక వరుస క్రమంలో అమర్చే విధానాన్ని ఏమంటాము అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాము. మళ్ళా చెప్తున్నానండి, ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై టూ మెథడ్స్ లో మనం రిప్రజెంటేషన్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఎన్ఎల్ఎక్స్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేపాటికి బాక్స్ మెథడ్ కింద మెన్షన్ చేస్తాము. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ లోనమ్మ n ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, L ఈజ్ ఈక్వల్ టు ఎజిముతల్ క్వాంటమ్ నంబర్, X ఈజ్ ఈక్వల్ టు number of electrons. Suppose for example, if you take carbon atom, the electronic configuration of carbon atom is 1s2, 2s2, 2p2. ఇది మనం ఏ పద్ధతిలో రాస్తామంటేనమ్మా ఎన్ఎల్ఎక్స్ మెథడ్ లో రాస్తాము. సెకండ్ వన్ వచ్చేపాటికి బాక్స్ మెథడ్. ఈ బాక్స్ మెథడ్ లో ఈచ్ ఆర్బిటాల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై బాక్స్ మెథడ్ ఓన్లీ. ప్రతి ఒక్క ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ని మనం బాక్స్ మెథడ్ ద్వారాగా రిప్రజెంటేషన్ చేస్తాము. ఓకేనమ్మా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఆటం తీసుకున్నాం అనుకోండమ్మా, హీలియం అటామిక్ నెంబర్ 1s2. ఆ రెండు ఎలక్ట్రాన్స్ ని కూడా 1s ఆర్బిటాల్లో మనం బాక్స్ రూపంలో రాసి అప్వర్డ్ డైరెక్షన్ లో ఒక ఎలక్ట్రాను, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఒక ఎలక్ట్రాను రాసుకుంటాం అమ్మా. నెక్స్ట్ వచ్చేపాటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్ అన్నమాట. ఫస్ట్ రూల్ వచ్చేపాటికమ్మా ఆబో ప్రిన్సిపల్. ఆబో ప్రిన్సిపల్ లో మనం ఏం చెప్పుకుంటాము అంటే, ఆర్బిటాల్స్ లోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళేటప్పుడు ఎలా ఫిల్ అవ్వాలి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్, శక్తి పెరిగే క్రమంలో అమర్చే విధానాన్ని ఏమంటాము అంటే ఆబో ప్రిన్సిపల్ అంటాము. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్ లోకి వెళ్ళేటప్పుడు తక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ నిండిన తర్వాతనే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్స్ లోకి ఎలక్ట్రాన్స్ నిండటం అనేది జరుగుతుంది. ఈ నియమాన్ని మనం ఏమంటాము అంటే ఆబో నియమం అంటాము. సెకండ్ వన్ వచ్చేపాటికి ద ఎనర్జీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ది ఫార్ములా n+L. ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఫార్ములా వచ్చేపాటికమ్మా n+L. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, తక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లో నుంచి ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళాలంటాము. మరి శక్తి తెలియాలి కదా మనకి. శక్తి తెలియాలి అంటే శక్తి క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా వచ్చేపాటికి ఏంటమ్మా అంటే n+L అన్నమాట. అదేవిధంగా మాయిలర్ డయాగ్రామ్ లో ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఎంటర్ అవుతాయి అంటే చూడండి అమ్మా, అకార్డింగ్ టు మాయిలర్ డయాగ్రామ్ ద ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఈస్ గివెన్ బై 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d less than 4p. అలాగా మనకి మాయిలర్ అనేటువంటి చిత్రం ద్వారాగా ఆర్బిటాల్స్ ఎనర్జీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వెళ్తాయి అంటే చూపించారనమాట. ఇప్పుడు మనం మాయిలర్ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే చూడండి అమ్మ, మాయిలర్ డయాగ్రాము 1s 2s 2p
3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p, 8s. ఇట్లాగా మనకి ఒక్కొక్క ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎలా ఎంటర్ అవ్వాలనేది ఆర్డర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ. The above principle says that electrons will fill up the 1s orbital first, then the 2s, then through 2p, then 3s, then 3p and 4s. రిమైనింగ్ అనేవి మనకి డయాగ్రామ్ లో చూపించాం అనమాట. నెక్స్ట్ we go to Hund's rule. Hund's rule ప్రకారం ఏం చెప్పుకుంటామంటేనమ్మా, pairing of electrons takes place when all the available degenerate orbitals are filled with at least one electron. పేరింగ్ అంటేనమ్మా జతగూడటం. ఎలక్ట్రాన్ అనేవి ఆర్బిటాల్స్ లోకి వెళ్ళేటప్పుడు ఎలా జతగూడతాయి అంటే, సబ్ ఆర్బిటాల్స్ లోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆర్బిటాల్ లోనికి ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే జతగూడటం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఎలా చెప్పుకుంటాము అంటే, పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ when all the available degenerate orbitals are filled with at least one electron. చూడండి, దీనిలో మనకి డయాగ్రామ్ లో గనక మనం చూసినట్లయితే 1s, 2s, 2p. 2pలో మనకి 2px, 2py, 2pz మూడు ఉంటాయి అనమాట. మూడిట్లో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్, సెకండ్ ఇంకొక ఎలక్ట్రాన్ ఎంటర్ అయినట్టు చూపించాము. అదే నెక్స్ట్ డయాగ్రామ్ లో ఇన్కరెక్ట్ మెథడ్ లో చూడండి, 1s, 2s, 2p. 2pలోనే రెండు ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయినట్టు చూపించాము. అట్లా ఎంటర్ అవ్వకూడదు. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే సబ్ ఆర్బిటాల్ చూసుకోవాలమ్మా. సబ్ ఆర్బిటాల్ చూసుకొని ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే జతకూడటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే దీనిలో హాఫ్ ఫిల్డ్ లేదా ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉంటాయి, స్థిరంగా కలిగి ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం 2pలో 2px, 2py, 2pz అని మూడు సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. రెండు ఎలక్ట్రాన్స్ వెళ్ళేటప్పుడు 2px లో ఒక ఎలక్ట్రాన్, 2py లోకి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళాలి. అంతేగాని 2px లోనే రెండు ఎలక్ట్రాన్స్ ఉండటం అనేది ఇన్కరెక్ట్ మెథడ్. అకార్డింగ్ టు Hund's rule, హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ మోర్ స్టేబుల్, చాలా స్థిరంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ we go to Pauli's rule. పౌలి వర్జ నియమం అంటాము. దీనిలో మనం ఏం చెప్పుకుంటామంటే, నో టూ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ కెన్ హ్యావ్ ది సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నంబర్స్. ఏ రెండు ఎలక్ట్రాన్స్ అయినా తీసుకోండి మీరు, ఏ రెండు ఎలక్ట్రాన్స్ తీసుకున్నా కానీ మనకి క్వాంటమ్ నంబర్స్ n, l, m, s ఆ 4 వాల్యూస్ ఉంటాయి కదమ్మా. ఆ 4 వాల్యూస్ లో ఏదో ఒక విలువలో ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది. దాన్ని మనం ఎలా చెప్పుకుంటాము అంటే, ఏ రెండు ఎలక్ట్రాన్స్ అయినా తీసుకుంటే 4 క్వాంటమ్ సంఖ్యలకి సమానం కావు అని చెప్పుకుంటాము. దీనిలో ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్. ఫస్ట్ ఎలక్ట్రాన్ కి n వాల్యూ వచ్చేపాటికి 1, l వాల్యూ వచ్చేపాటికి 0, m వాల్యూ వచ్చేపాటికి 0, s వాల్యూ వచ్చేపాటికి +1/2. సెకండ్ ఎలక్ట్రాన్ తీసుకున్నా గానమ్మా, సెకండ్ ఎలక్ట్రాన్ లో n వాల్యూ 1, l వాల్యూ 0, m వాల్యూ 0, s వాల్యూ వచ్చేపాటికమ్మా -1/2. ఇప్పుడు నువ్వు రెండు ఎలక్ట్రాన్స్ తీసుకుంటే రెండు ఎలక్ట్రాన్స్ లో ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. అందుకే మన డెఫినేషన్ ఏం చెప్తున్నాడు అంటే, ఏ రెండు ఎలక్ట్రాన్స్ తీసుకున్నా 4 క్వాంటమ్ సంఖ్యలకి సమానం కావు అని చెప్పుకుంటాము. నో టూ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ కెన్ హ్యావ్ ది సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నంబర్స్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ అమ్మా, మనం కొన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 30 ఎలిమెంట్ వరకు మనం చూసినట్లయితేనమ్మా, ఫస్ట్ అటామిక్ నెంబర్, సెకండ్ నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్, థర్డ్ వన్ వచ్చేపాటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారో చూద్దాము. అటామిక్ నెంబర్ 1 వచ్చేపాటికి హైడ్రోజన్, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికమ్మా 1s1. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 2, నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి హీలియం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికమ్మా 1s2. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 3,
నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ లిథియం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికమ్మా హీలియం 2s1. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 4, నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి బెరీలియం, సింబల్ వచ్చేపాటికి బిఈ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి హీలియం 2s2. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 5, నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి బోరాన్, సింబల్ వచ్చేపాటికి బి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి హీలియం 2s2 2p1. హీలియం ఎందుకు రాసుకుంటామంటేనమ్మా ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ కాబట్టి హీలియం ని ముందు పెట్టుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కౌంట్ చేసుకుని రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 6, నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి కార్బన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి హీలియం 2s2 2p2 అవుతుంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 7, నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి అమ్మ నైట్రోజన్, సింబల్ వచ్చేపాటికి n, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటి హీలియం 2s2 2p3. అటామిక్ నెంబర్ 8 అమ్మ నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి ఆక్సిజన్, సింబల్ వచ్చేపాటికి O, ఎలిమెంట్ యొక్క కాన్ఫిగరేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆక్సిజన్ యొక్క ఎలిమెంట్ యొక్క కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే హీలియం 2s2 2p4 అవుతుంది. నెక్స్ట్ అటామిక్ నెంబరు 9 అమ్మా ఎలిమెంట్ వచ్చేపాటికి ఫ్లోరిన్, సింబల్ వచ్చేపాటికి F, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి హీలియం 2s2 2p5 అవుతుంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 10 అమ్మా నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి నియాన్, సింబల్ వచ్చేపాటికి Ne, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి హీలియం 2s2 2p6. 11th ఎలిమెంట్ దగ్గర నుంచి అమ్మా మనం నియాన్ని ముందు పెట్టుకుని రాసుకుంటాము, ఎందుకంటే నియాన్ అనేది ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ కాబట్టి. అటామిక్ నెంబర్ 11 కలిగినటువంటి ఎలిమెంట్ ఏంటమ్మా అంటే సోడియం, సింబల్ వచ్చేపాటికి అమ్మా Na, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి నియాన్ 3s1. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 12 అమ్మా నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి మెగ్నీషియం, సింబల్ వచ్చేపాటికి Mg, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి నియాన్ 3s2. అటామిక్ నెంబర్ 13 అమ్మా నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి అల్యూమినియం, సింబల్ వచ్చేపాటికి Al, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి నియాన్ 3s2 3p1 కింద రాసుకుంటాము. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 14 అమ్మా నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి సిలికాన్, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి Ne 3s2 3p2 అవుతుంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 15 నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేపాటికి ఫాస్ఫరస్, సింబల్ వచ్చేపాటికి Pm, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి నియాన్ 3s2 3p3 అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ 16th అటామిక్ నెంబర్ కలిగినటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే సల్ఫర్, సింబల్ వచ్చేపాటికి S అమ్మా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి నియాన్ 3s2 3p4 అవుతుంది. అలాగా మనకి 1 నుంచి 30 ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ నుంచి కూడా మనల్ని బిట్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. మెయిన్ గా చూడండి, మనం చూసినట్లయితే అటామిక్ నెంబర్ ఎలిమెంట్ 24 దాని యొక్క ఎలిమెంట్ యొక్క నేమ్ వచ్చేపాటికమ్మా క్రోమియం, సింబల్ వచ్చేపాటికమ్మా Cr, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూసుకున్నట్లయితే ఆర్గాన్ 3d5 4s1 గా రాసుకుంటాము. అదే అటామిక్ నెంబర్ ఎలిమెంట్ 29 కనుక చూసుకున్నట్లయితే కాపర్, దీని యొక్క సింబల్ వచ్చేపాటికి Cu అమ్మా, కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి ఆర్గాన్ 3d10 4s1, ఆర్గాన్ 3d10 4s1. మనం ఇవి గనక చూసుకున్నట్లయితే క్రోమియం కాపర్ ఎలిమెంట్స్ మనల్ని ఎక్కువగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటేనమ్మా అకార్డింగ్ టు హున్స్ రూల్ ఇవి హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కలిగినటువంటి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీనిలో మోస్ట్ స్టేబుల్ గా ఉంటాయి. సో క్రోమియం కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగినటువంటి ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ వి గో టు క్వశ్చన్స్. కొన్ని ఉన్నాయి, 2 క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి వాట్ ఆర్ ద 4 క్వాంటమ్ నంబర్స్ ఆఫ్ 3p5 ఎలక్ట్రాన్? వాట్ ఆర్ ద 4 క్వాంటమ్ నంబర్స్ ఆఫ్ 3p5 ఎలక్ట్రాన్? 3p5 ఎలక్ట్రాన్ లో మీకు 4 క్వాంటమ్ నంబర్స్ రాయమని అడుగుతున్నాడు.
చూసుకున్నట్లయితేనమ్మా 3p5 ఎలక్ట్రాన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ బాక్స్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ బాక్స్ లో 2 ఎలక్ట్రాన్స్, థర్డ్ బాక్స్ లో 1 ఎలక్ట్రాన్ రాసుకుంటాము. n ఈజ్ ఈక్వల్ టు 3. 3p5 లో n l టు ది పవర్ ఆఫ్ x మెథడ్ ఉపయోగించుకుని n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు -1/2. ఎందుకంటేనమ్మా 50 ఎలక్ట్రాన్ అనేది మనకి 2py ఆర్బిటాల్లో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. 2py ఆర్బిటాల్లో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ద వాల్యూ ఆఫ్ s is equal -1/2. Next, go to another question. How many magnetic quantum numbers of sub-energy level having L is equal to 4? Number of sub-energy levels ఎన్ని ఉన్నాయి? According to magnetic quantum number, sub-energy levels calculate చేయడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఏంటంటే 2l+1. 2l+1 ఫార్ములాను ఉపయోగించి సబ్-ఎనర్జీ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. 2 × 4 + 1, 8 + 1 = 9. సబ్-ఎనర్జీ లెవెల్స్ ఎన్ని వస్తాయి అంటే 9 వస్తాయి అమ్మా. అవి ఎలా ఉంటాయి అంటే -4, -3, -2, -1, 0, +1, +2, +3, +4 ఇలా మనకి సబ్ ఎనర్జీ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేయటానికి అలా రాసుకుంటామమ్మా. నెక్స్ట్ ఇప్పుడు బిట్స్ కనుక దీనికి సంబంధించినటువంటి బిట్స్ కనుక చూసినట్లయితే బిట్ నెంబర్ 1, ఇన్ ది ఆబో ప్రిన్సిపల్ ది టర్మ్ ఆబో రిఫర్స్ టు. ఆబో ప్రిన్సిపల్ లో ఆబో అంటే ఏం చెప్పుకుంటాము? ఆప్షన్ ఏ సైంటిస్ట్ నేమ్, ఆప్షన్ బి నేమ్ ఆఫ్ ఎలిమెంట్, ఆప్షన్ సి బిల్డింగ్ అప్, ఆప్షన్ డి అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. డైరెక్ట్ బిట్టేనమ్మా. ఆబో అంటే మనం ఏం చెప్పుకుంటాము అంటే బిల్డింగ్ అప్. ఆబో అంటే ఏం చెప్పుకుంటాము? బిల్డింగ్ అప్. ఆన్సర్ రైట్ ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ సి బిల్డింగ్ అప్. నెక్స్ట్ go to second question. According to Hund's rule, number of unpaired electrons present in oxygen atom is. Hund's rule ప్రకారం ఎన్ని అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి ఆక్సిజన్ ఆటం లో? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఎన్ని అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి ఆక్సిజన్ ఆటం లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటాము. 1s2, 2s2, 2p4 రాసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే 2 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఖాళీగా కనిపిస్తాయి అన్నమాట. సో మన ఆప్షన్ ఈస్ బి, 2 electrons is the right answer. Next question number 3. The value of L is equal to 0. The name of subshell is. L value 0 అయినా సబ్షెల్ యొక్క పేరు ఏంటి? ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి పి, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి ఎఫ్ ఆర్బిటాల్స్. చూసినట్లయితే ఎల్ వాల్యూ 0 అయితే ఇది డైరెక్ట్ బిట్టేనమ్మా. మనకి ఎస్ ఆర్బిటాల్ కింద కన్సిడర్ చేస్తాము. మన ఆప్షన్ ఈజ్ ఏ, ఎస్ ఆర్బిటాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ go to question number 4. NL values of 4f orbitals are. N వాల్యూ L వాల్యూస్ అడుగుతున్నారు 4f ఆర్బిటాల్ కి. ఆప్షన్ ఏ 4,4, ఆప్షన్ బి 4,1, ఆప్షన్ సి 4,2, ఆప్షన్ డి 4,3. మనం ఎప్పుడైనా NL గనక చూసుకున్నట్లయితే 4 అనేటువంటిది N వాల్యూ. మనకి ఎస్ ఆర్బిటాల్ కి L వాల్యూ 0, పి ఆర్బిటాల్ కి L వాల్యూ 1, డి ఆర్బిటాల్ కి L వాల్యూ 2, ఎఫ్ ఆర్బిటాల్ కి L వాల్యూ వచ్చేపాటికి 3. మన ఆప్షన్ వచ్చేపాటికి డి 4,3 is the right answer. Option D is the right answer. Next go to question number 5. Which of the following orbital has lowest energy based on n plus L value? n plus L వాల్యూని బేస్ చేసుకుని దేనికి తక్కువ శక్తి కలిగి ఉంటుంది అని అడుగుతున్నాడు అనమాట. దీనిలో ఆప్షన్ ఏ 3D, ఆప్షన్ బి 4p, ఆప్షన్ సి 4s, ఆప్షన్ డి 5s. మనకి ఆన్సర్ వచ్చేపాటికి చూసుకున్నట్లయితే 3D n plus L వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. n వాల్యూ 3, L వాల్యూ వచ్చేపాటికి 2, 3 + 2 5. 4p లో
4 plus 1 is equal 5. Option C లో 4s లో 4 plus 0 is equal 4. Option D లో 5s 5 plus 0 is equal 5. సో దీని ప్రకారం మనకి లోయెస్ట్ ఎనర్జీ వచ్చేపాటికి 4s ఆర్బిటాల్. n plus l వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తేనమ్మా మనకి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 4s. నెక్స్ట్ we go to question number 6. Fine structure of spectrum was explained by Sommerfeld on the basis of option A circular orbits, option B subshell concept, option C orbital concept, option D all the above. మనకి ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఏనమ్మా. సబ్షెల్ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రమ్ ని సోమర్ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next go to question number 7. Light possesses option A particle nature, option B wave nature, option C particle and wave nature, option D rays. లైట్ కూడా ఎప్పుడు డ్యూయల్ నేచర్ ఉంటుంది, అది పార్టికల్ అండ్ వేవ్ నేచర్ అమ్మా. మన ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ సి ఏ అండ్ బి ఆర్ ద రైట్ ఆన్సర్స్. We go to question number 8. Which of the following have లో వేవ్ లెంత్? క్రింది వాన్లో తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటిది ఏంటి? ఆప్షన్ ఏ వైలెట్, ఆప్షన్ బి బ్లూ, ఆప్షన్ సి ఎల్లో, ఆప్షన్ సి రెడ్. మనకి వేవ్ లెంత్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కలర్ కి ఒక రకమైనటువంటి వేవ్ లెంత్ ఉంటాయి. డైరెక్ట్ బిట్టేనమ్మా. వైలెట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మన ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ ఏ వైలెట్. We go to next question number 9. వాట్ ఈజ్ అటామిక్ నెంబర్ ఆఫ్ మెగ్నీషియం? మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 12. డైరెక్ట్ గా మనం ఎలిమెంట్స్ చూసాం కదమ్మా. మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేపాటికి 12 అమ్మా. మన ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ డి. నెక్స్ట్ we go to question number 10. As n value increases, size and energy of orbit is also dash. Option A decreases, option B increases, option C constant, option D no change. మన ఆన్సర్ వచ్చేపాటికి n వాల్యూ ఇంక్రీజ్ చేస్తే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్ ఈజ్ ఆల్సో ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. మన ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ go to question number 11. Half filled or full filled configuration are more stable. This is according to option A Hund's rule, option B Pauli's rule, option C Planck's rule, option D Bohr rule. మనం ఇందాకే చెప్పుకున్నామమ్మా. మనకి హున్స్ రూల్ ప్రకారం హాఫ్ ఫిల్డ్ లేదా ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేవి మోర్ స్టేబుల్ గా ఉంటాయి. సో మన ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ ఏ హున్స్ రూల్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ హున్స్ రూల్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ go to question number 12. When an electron jumps from lower orbit to higher orbit, the energy is. ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఆర్బిట్ టు హైయర్ ఆర్బిట్ జంప్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఎనర్జీ ఏమవుతుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ రిలీజ్, ఆప్షన్ బి గెయిన్డ్, ఆప్షన్ సి కాన్స్టెంట్, ఆప్షన్ సి కాన్స్టెంట్, ఆప్షన్ డి రిలీజ్డ్ ఆర్ గెయిన్డ్. మన ఆన్సర్ వచ్చేపాటికి రిలీజ్డ్ అమ్మా. డైరెక్ట్ బిట్టే. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లో నుంచి ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు శక్తి అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. బోర్స్ థియరీ ఈజ్ అప్లికబుల్ టు. బోర్స్ థియరీ దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే ఆప్షన్ ఏ హెచ్ ప్లస్ అయాన్, ఆప్షన్ బి హెచ్ఈ ఆటం, ఆప్షన్ సి ఎల్ఐ ఆటం, ఆప్షన్ డి హైడ్రోజన్ ఆటం. బోర్స్ థియరీ అప్లికబుల్ టు అనేది మన డైరెక్ట్ ఆన్సర్ ఏనమ్మా. ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వర్ణపటాలకు మాత్రమే చెప్పగలిగింది. అది వచ్చేపాటికి హెచ్ ప్లస్ అయాన్స్. మన రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. షేప్ ఆఫ్ p ఆర్బిటాల్ ఈజ్. ఆప్షన్ ఏ స్పెరికల్, ఆప్షన్ బి డంబెల్, ఆప్షన్ సి డబుల్ డంబెల్, ఆప్షన్ డి సర్క్యులర్. ఇది డైరెక్ట్ బిట్టేనమ్మా. షేప్ ఆఫ్ p ఆర్బిటాల్ ఈజ్ డంబెల్. మన రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డంబెల్. నెక్స్ట్ go to question number 15. In 2s and 2p orbitals, which one has least energy?
2s 2p ఆర్బిటాల్లో దేనికి తక్కువ ఎనర్జీ కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 2p, ఆప్షన్ బి 2s, ఆప్షన్ సి 2s అండ్ 2p, ఆప్షన్ డి ఏది కాదు. ఇది డైరెక్ట్ బిట్టేనమ్మా. ఆప్షన్ బి 2s ఆర్బిటాల్ ఈస్ ద రైట్ ఆన్సర్. దీంతో మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ లోనమ్మా మీకు అన్ని కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇవి గనక మీరు చదువుకున్నట్లయితే 3 క్లాసెస్ మీకు 5 బిట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయమ్మా. గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.